హనుమకొండ జిల్లా హనుమకొండలోని ఆర్టీసీ అద్దె బస్సులు నడిపే ప్రైవేటు డ్రైవర్లు ఆందోళనకు చేపట్టారు. గత 20 ఏళ్లుగా ఆర్టీసీలో ప్రైవేటు డ్రైవర్లుగా చేస్తున్న మాకు సరైన జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేటు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు కనీస వేతనం 21,000 ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. లేని ఏడల సమ్మెలు ఉద్రిక్తం చేస్తామని ఆర్టీసీ యాజమాన్యానికి హెచ్చరించారు. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సంవత్సరాల నుంచి వెళ్ళి అద్దె బస్సుల మీద డ్రైవర్గా చేస్తున్నాము. మాకు డిపార్ట్మెంట్లో తీసుకుంటున్న ఆశతో చేస్తున్నాము. అయినా మాకు తీసుకోలేదు. మాకు 20 కిలోమీటర్ల వరకే బస్ పాస్ ఇస్తున్నారు. ఆ తర్వాత టికెట్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది. మాకు జీతాలు డిమాండ్ చేస్తున్నాము. మాకు పల్లె వెలుగు 15,000 ఇస్తున్నారు, ఎక్స్ప్రెస్ 16,000 ఇస్తున్నారు. మాకు సరిపోతలేవు. మా పిల్లల ఫీజులకు రూమ్ కిరాయిలకు సరిపోతలేవు. మాకు డిమాండ్ ఏంటంటే 20,000 పల్లె వెలుగు, 21,000 ఎక్స్ప్రెస్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు నెల రోజుల నుంచి ఓనర్లకు లెటర్లు ఇచ్చినాము. ఓనర్లకు లెటర్లు ఇచ్చినా కానీ మాకు ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఈరోజు బస్సులు ఆపాము. మేము 1 డిపో వరంగల్ 1, వరంగల్ 2, హన్మకొండ డిపో బంద్ చేశాము. అంటే ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు? మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి మాకు ఆశతో అలా తీసుకుంటారు, డిపార్ట్మెంట్లో తీసుకుంటారని ఆశతో చేస్తున్నాము. మమ్మల్ని అయినా తీసుకోలేదు. ఈ బస్సుల మీద మాకు డిపార్ట్మెంట్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి 40,000 50,000 జీతం ఉంది. వాళ్ళు స్టేట్ మొత్తం తిరగడానికి అర్హత ఉంది. మాకు మాత్రం ఒక 20 కిలోమీటర్లపై బస్ పాస్ ఇస్తుండ్రు. మేము రాత్రి 11 గంటలకు డ్యూటీ అయిపోతే డ్యూటీ దిగిపోవాలంటే డీలక్స్ ఎక్కితే మధ్యలోనే దింపేస్తారు. డిపార్ట్మెంట్ అంటే కాదు, మేము ఎయిర్ బస్ డ్రైవర్లం అంటే దింపేస్తారు.